హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 33. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అటు నీ భర్త నీ కుటుంబ సభ్యులకు ఆయుష్కి, అదృష్టానికి, ఆస్తికి, ఆనందానికి, అలాగే ముందు ముందు మీ భవిష్యత్తుకి కూడా చాలా మంచిది. అర్థమైందా అంటుంది వసుంధరాదేవి. సరే అంటుంది ఇషిక. నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళిన దేవాంష్కి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. డైలీ ఒక పక్క తన వర్క్ చేసుకుంటూనే ఎదురుగా ఉన్న టేబుల్ వైపు చూడడం అలవాటైపోయింది అతనికి. కానీ ఇప్పుడు అక్కడ సీట్ ఖాళీగా ఉండడంతో ఈషిక గుర్తొచ్చి తెగ నవ్వొచ్చేసింది. ఈ రోజు ఫుల్ గా వర్క్ ఉంటుంది మేడంకి, పైగా ఫుడ్ కూడా ఉండదు. ఈ టార్చర్ చాలు తన చెల్లి ఎక్కడ చెప్పడానికి అని మనసులో అనుకుంటుండగా తన ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి చెప్పు సుల్తాన్ అన్నాడు దేవాంశ్. అటువైపు నుంచి విని అతని కళ్ళు కోపంగా ఎర్రబడుతుండగా ఇట్ ఈస్ 100% ట్రూ అని అడిగాడు చాలా తీవ్రంగా దేవాంశ్. ఎస్, 100% పక్కా ఇన్ఫర్మేషన్ అన్నాడు అటువైపు నుంచి. మరి ఇంకే వేట మొదలు పెట్టండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వడానికి వీలేదు అన్నాడు దేవాంశ్. ఓకే అంటూ కాల్ కట్ చేశాడు సుల్తాన్. అప్పటి వరకు ఉన్న ఈషిక ఆలోచనలన్నీ పక్కన తోసేసి అంతకు ముందు తన లైఫ్ లో జరిగిందంతా ఒక్కసారిగా అతని కళ్ళ ముందు మెదిలి పాత దేవాంశ్ గా మారిపోయాడు. అతని మనసు కూడా అల్లకల్లోలంగా మారింది. నిజాయితీ గల ప్రేమకి మోసమే శరణ్యమా అనిపించింది. మళ్ళీ అంతలోనే ఒక మోసపోయిన వ్యక్తి ప్రతీకారం ఎలా ఉంటుందో, అతని గుండెలో మోసపు తాలూకు మంట ఎలా దహిస్తుందో, తను క్షణక్షణం ఎలా నరకం అనుభవిస్తున్నాడో, పరువు కోసం తన నానమ్మ ప్రాణం కోసం అలా మరో వ్యక్తిని జీవితంలోకి ఎలా ఆహ్వానించాడో, ఆ వేదన మొత్తం రుచి చూపిస్తాను. నేనెంత అనుభవించానో అంతకంత అంజలికి కూడా వేదనను గురి చేస్తాను. అప్పుడు కాని నా మనసు శాంతించదు అని తనకు తానే వాగ్దానం చేసుకున్నాడు దేవాంశ్. అంతలోనే తన ఫోన్ మరొకసారి మోగింది. ఈసారి సుజిత నుంచి కాల్. అసహనంగా ఫోన్ వైపు చూసి అలాగే ఉండిపోయాడు కాసేపు దేవాంశ్. ఎందుకంటే ఏ కాస్త మైండ్ డైవర్ట్ అయినా తన పగను మర్చిపోతాడేమో అని అతని భయం. అలా ఫోన్ మోగుతూ మోగుతూ ఆగిపోయింది. ఇక అతను అలాగే ఆలోచిస్తూ ఉండగా మరొకసారి సుజిత నుంచి కాల్ వచ్చింది. కానీ ఈసారి లిఫ్ట్ చేయక తప్పలేదు దేవాంశ్కి. లిఫ్ట్ చేసి చెప్పు పిన్ని అన్నాడు. అటువైపు నుంచి విని ఇక వేరే ఆప్షన్ లేక స్టార్ట్ అవుతున్నాను పిన్ని, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు దేవాంశ్ అసహనంగా. మార్నింగ్ పూజతో సహా దాదాపు 15 రకాల పిండి వంటలు కంప్లీట్ చేసి పక్కన పెట్టి మరో 3టికి ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీలో కావాలో పని వాళ్లకు చెప్పి తీపిస్తూనే మరో 3టిని ప్రిపేర్ చేస్తుంది ఈషిక. మెరూన్ కలర్ ప్లెయిన్ శారీ, మెడలో నల్ల పూసలు, చెవిలకి పెద్ద పెద్ద జుంకాలు, హెయిర్ మొత్తం కొప్పులా చుట్టి పైకి క్లిప్పు పెట్టింది. నుదుటిన మెరూన్ కలర్ స్టిక్కర్, కళ్ళకి కాటుక, చేతుల నిండా గాజులు. ఇక తను పని చేస్తుంటే ఆ గాజుల సవ్వడి వాటికి అనుకూలంగా వినిపిస్తుంది. అప్పుడే అటువైపు వచ్చిన వసుంధరాదేవి. మొత్తానికి ఇంటికి కల వచ్చింది. పెళ్లి జరిగి ఇన్ని రోజులయ్యింది కానీ ఒక్క రోజు కూడా భార్యలాగా అనిపించలేదు దేవాంశ్కి. చాలా అనుమానంగా ఉండేది తనకు. కానీ ఇప్పుడు ఈషిక అంత బాధ్యతగా అన్నీ చేస్తూ ఉంటే తన అనుమానాలన్నీ తీరిపోయాయి. డబ్బు కోసం అగ్రిమెంట్ రాయించుకున్న పిల్లే అయితే ఇలాంటి పనులని ఎందుకు చేస్తుంది అనుకుంటూ తననే చూస్తూ నిలబడింది. ఒక పక్కన బెల్లం పాకం పట్టేసి బూరెల కోసం దాన్ని పక్కన పెట్టి మరో పక్కన బూందీ లడ్డు కడుతుంది. ఇంకో స్టవ్ పైన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. అది స్టవ్ మీద నుంచి దింపడానికి ఆంటీ ఉన్నారా, కొంచెం ఇటు రండి అంటూ పక్కకు తిరిగి పిలిచింది ఈషిక సుజితాని. అప్పుడే కిచెన్ ఎంట్రన్స్ లో వసుంధరాదేవి కనిపించింది. అమ్మమ్మ గారు మీరా? ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయండి. ఇంకో 3 రెడీ చేసేస్తే కిచెన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే పూజకు సంబంధించిన పందిరి కూడా వేసేస్తాను
కాకపోతే అది ఎలా వేస్తారో నాకు తెలియదు. కాబట్టి మీరే పక్క నుండి చెప్పాలి అని తన పని ఒకవైపు చేసుకుంటూనే అంటుంది ఈషిక. తప్పకుండా. నీకు తెలియనివి అన్నీ నేను చెప్తాను. కానీ పొద్దున్నుంచి నువ్వు ఏమీ తినలేదు. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. పంతులు గారిని అడిగాను. పర్లేదు, పాలు తాగమన్నారు. నీకు నీరసం వస్తుందేమో, కొన్ని పాలైనా తాగుతావా అడిగింది ఆమె చాలా ప్రేమగా ఈషికాని చూస్తూ. పర్వాలేదమ్మమ్మగారు, నాకంత అలసటగా ఏమీ లేదు. ఊరికే కూర్చుంటే ఏదైనా తినాలి అనిపిస్తుంది. కానీ వర్క్ టెన్షన్ ఉంది కదా, ఇప్పుడు ఆకలిగా లేదు. ఒకవేళ నాకు కావాలి అనిపిస్తే నేను ఆంటీని అడుగుతాను అంటూ ఉండగా సుజిత నవ్వుతూ లోపలికి వచ్చింది. నాకు భయంగానే ఉంది అత్తయ్య, ఈ అమ్మాయి మేనేజ్ చెయ్యగలదా అని. కానీ పర్లేదు, చాలా ఫాస్ట్ గా వర్క్ చేసేసింది అంటుంది. అయ్యో ఆంటీ, మీరు కూడా హెల్ప్ చేస్తున్నారు కదా, నేను ఒక్కదాన్నే చేశానా ఇక్కడ? సరే, కొంచెం ఇది హల్వా స్టవ్ పై నుంచి దింపి పక్కన పెట్టండి, నా చేతికి మొత్తం నెయ్యి అంటుకుంది అంటుంది నవ్వుతూ ఈషిక. సరే, అత్త కోడళ్ళు పని కంప్లీట్ చేసుకోండి. ఇంతకీ దేవ్కి ఫోన్ చేశావా సుజితని అడుగుతుంది వసుంధరాదేవి. ఆ చేశానత్తయ్య, స్టార్ట్ అవుతున్నాడంట అంటుంది. దాంతో వసుంధరాదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఇక ఇషిక తన పిండి వంటలు పూర్తి కావడంతో సుజిత వెళ్లి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి రమ్మంటుంది. మళ్ళీ పూజకి పందిరి వేయాలి కదా అనగానే దాంతో ఇషిక సరే ఆంటీ అంటూ తన రూమ్ లోకి వెళ్ళింది. వెళ్ళగానే మార్నింగ్ నుంచి ఫుడ్ తీసుకోకపోవడంతో ఇంకా అసలు తన బాడీకి రెస్ట్ లేకపోవడంతో బెడ్ కూడా రా అని పిలుస్తుంది రెస్ట్ తీసుకోమని. కానీ పూజ కంప్లీట్ అయ్యే వరకు బెడ్ తాకకూడదు అనుకుంటూనే సోఫాలో, ఓరి దేవుడా, దేవుడికి పూజ చేస్తే దేవుడే డైరెక్ట్ గా కనిపించేలా ఉన్నాడు. పట్టపగలు చుక్కలు కనిపించడం అంటే ఇదేనేమో. ఏం పూజలురా బాబు అనుకుంటూ హెయిర్కున్న క్లిప్ తీసి పక్కన పడేసి తన పొడవాటి కురులను సోఫాపై నుంచి నేలకు తాకేలా వదిలేసి గాలికి ఇంకాస్త ఏసీ పెంచి రిలాక్స్ గా సోఫాలో కూలబడి కళ్ళు మూసుకుంది ఇషిక. డ్రెస్సింగ్ ఏరియా మిర్రర్ నుంచి తన మాటలు వింటూ తననే చూస్తున్నాడు దేవాంశ్. అంజలి గురించి ఆలోచిస్తూ చాలా కోపంగా ఇంటికి వచ్చాడు. వస్తూనే వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ కింద చాలా సేపు గడిపాడు దేవాంశ్. అయినా అతని కోపం చల్లారలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఇంట్లో వాళ్ళపైన తన కోపం చూపించకూడదు. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, నేను కూడా వాళ్ళతో కలిసిపోవాలి అని డిసైడ్ అయి తనను తాను కూల్ చేసుకుంటున్నాడు. బట్ తనకు తాను ఎంత నచ్చజెప్పుకున్నా తన కోపం మాత్రం ఆపుకోలేకపోతున్నాడు. ఎంతసేపు అంజలి చేసిన ద్రోహమే గుర్తుకు వస్తుంది. తను చేసిన పనికి ఒక జన్మకు సరిపోయేంత శిక్ష వెయ్యాలి. ఆ తర్వాత ఆమె గాలి సోకనంత దూరంగా పంపేయాలి అనుకున్నాడు. కానీ ఏమైంది? తనకు తెలియకుండానే అంజలి కోసం, ఆమెను పట్టుకోవడం కోసం తన కజిన్ సిస్టర్ ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పగతో అబద్ధాలతో మొదలైన ఈ బంధం ఎప్పుడు తెగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు దేవాంశ్. ఫైనలీ అంజలి ఆచూకీ తెలిసింది. త్వరలో అంజలిని రప్పించుకుంటాను తన దగ్గరికి. ఆ తర్వాత ఇషికాతో తన రిలేషన్ కట్ అవుతుంది అన్న నమ్మకం వచ్చేసింది. ఇక ఈ పిచ్చి పిల్లతో నేను అనవసరంగా అరవాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న విషయాలకే ఈ ఇషిక చాలా చాలా ఓవర్ రియాక్ట్ అవుతుంది. అలాంటి ఓవర్ యాక్షన్ చూసే బాధ కూడా నాకు తప్పుతుంది. ఇది వరకటిలా నా రూమ్ లో నేనే లోన్లీగా హ్యాపీగా ఒక్కడినే ఉండొచ్చు అని దేవాంశ్ అనుకుంటూ టవల్తో బయటికి వచ్చేసరికి ఈషిక తన గదిలోకి రావడం గమనించాడు. తన మాటలు విని ఒక నిమిషం అతను తనకున్న కోపాన్ని కూడా మర్చిపోయి అతనికి తెలియకుండానే అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. మేడం బాగా అలసిపోయారనమాట, ఇంకాస్త ఇబ్బంది పెట్టొద్దు అనుకుంటూ తను డ్రెస్అప్ అయి ఆమె దగ్గరికి వచ్చేసరికి సోఫాలో హాయిగా నిద్రపోతూ కనిపించింది ఈషిక. ఒక క్షణం ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు. గాలికి ఎగురుతున్న కురులు ఆమె నుదుటిపై సయ్యాడుతుంటే అలసటతో మూసి ఉన్న ఆమె కళ్ళ మధ్య మెరూన్ కలర్ రౌండ్ స్టిక్కర్ అందంగా కనిపించింది. ఆదమర్చి నిద్రపోతుంది. ఇంకా చాలా అందంగా క్యూట్ గా కనిపించింది. తీరైన ముక్కు, ఎర్రటి పెదాలు,
ఇంకా గోరింటాకు పండిన 2 చేతులకు నిండుగా మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో బ్యాంగిల్స్ వేసుకోవడంతో అవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సేమ్ టైం మెరూన్ కలర్ శారీలో చూస్తుంటే మరొకసారి పెళ్లి కూతురు గెటప్ గుర్తుకు వచ్చింది దేవాంశ్కి. ఆమె దగ్గరికి ఎందుకు వచ్చాడో ఆ విషయం మర్చిపోయి మరి అలాగే చూస్తూ ఉండిపోయాడు. కొంగు కిందికి వదిలేసి తను పడుకున్న యాంగిల్లో చీర చెంగు గాలికి పక్కకు జరిగి అర్ధచంద్రాకారంలో ఉన్న ఆమె సన్నటి నడుము దర్శనమిస్తుంటే ఇక అలాగే చూస్తూ మైమర్చిపోయాడు దేవాంశ్. అంతలోనే నేనేంటి ఇలా అయిపోతున్నాను అని తల కాస్త దించగానే అక్కడ ఆమె పాదాలు దర్శనమిచ్చాయి. వాటికి పారాని అద్ది వెండి పట్టీలు వేళ్లకు మెట్టెలు పెట్టుకుంది. దాంతో అదో రకమైన అందం కనిపించింది. చీరలో ఆడతనం అందరికీ కనిపిస్తుంది, కానీ అమ్మతనం కొందరిలో మాత్రమే కనిపిస్తుంది. బహుశా నా తల్లి ఉంటే ఇలాగే రెడీ అయి తన కుటుంబం కోసం, తన శ్రేయస్సు కోసం ఈ రోజు ఇలాగే పూజలు చేసేదేమో అనిపించింది ఆ నిమిషం. ఇక ఇషికాని డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు. తనని అలాగే చూస్తూ మెల్లిగా నడిచి డోర్ దగ్గరగా వేసి కిందికి వెళ్ళిపోయాడు దేవాంశ్. గంట తర్వాత సడన్ గా లేచిన ఇషిక నేనేంటి ఇలా నిద్రపోయాను, అమ్మమ్మ గారు చూస్తే తిట్టుకోరు అనుకుంటూ టైం చూస్తే మై గాడ్ 4:45 చాలా టైం అయింది అని గబగబా వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ తీసుకొని సుజిత ఇచ్చిన శారీ కట్టుకొని ఫాస్ట్ గా కిందికి వచ్చింది. ఎదురుగా వసుంధరాదేవి కూర్చొని సీరియస్ గా చూస్తూ కనిపించింది. అంతే ఈషిక భయపడుతూ వెళ్లి అమ్మమ్మ గారు క్షమించండి, కాస్త రిలాక్స్ అవుదామనుకుంటే నాకు నిద్ర బాగా పట్టేసింది అంటుంది గిల్టీగా. పర్వాలేదులే పందిరి అని ఆమె అనగానే నేను వేసేస్తానమ్మమ్మ గారు, మీరు కాస్త డైరెక్షన్ ఇవ్వండి అంటూ అటువైపు తిరిగి చూసి షాక్ అయిపోయింది ఈషిక. ఆల్రెడీ ఆడ పందిరి కంప్లీట్ అయిపోయింది. దేవాంశ్ ఇంకొంచెం ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. పూజారి గారు పూజకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు మరో పక్క. వెంటనే వెనక్కి తిరిగి నేనే వెయ్యాలి అన్నారు కదా, నేను వెయ్యలేకపోయాను అమ్మమ్మ గారు అంటుంది ఇషిక గిల్టీగా. పర్వాలేదు ఇషిక, పూజలో కూర్చునేది మీరిద్దరే, ఎవరు చేసినా పర్వాలేదు. మామూలుగా దేవాంశ్ పూజ విషయంలో ఇంట్రెస్ట్ చూపించడు, ఎక్కడి నుంచి మొక్కినా దేవుడే కదా అంటాడు. అందుకే అతని నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చెయ్యను పూజ విషయంలో. బట్ ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ఏదో వింత జరిగిపోయింది అనుకుంటాం, కానీ పెళ్ళయ్యాక ఎవరైనా మారాల్సిందే అని నవ్వుతుంది వసుంధరాదేవి. నానమ్మ అన్నీ వింటున్నాను అన్నాడు దూరం నుంచి దేవాంశ్. అది తెలుస్తూనే ఉంది, పెళ్ళయ్యాక భార్య మాట వినకపోతే ఎలా అని మరొకసారి నవ్వింది ఆమె. ఇక సైలెంట్ గా ఉండిపోతాడు దేవాంశ్. ఇషిక ఇంకెందుకు నించున్నావు, నువ్వు వెళ్ళు సుజిత దగ్గరికి, పట్టుచీర కట్టుకుంటే సరిపోదు, నగలు కూడా వేసుకో, పూజలో మహాలక్ష్మిలా రెడీ అయి కూర్చోవాలి, వెళ్ళు అంటుంది వసుంధర. ఇక సైలెంట్ గా అటువైపు నడిచింది ఈషిక. దాదాపు అరగంటకు రెడీ అయి బయటికి వచ్చింది ఈషిక. గ్రీన్ అండ్ గోల్డ్ జరీ బార్డర్ శారీలో వంటి నిండా నగలతో అందంగా రెడీ అయి వచ్చేసరికి దేవాంశ్ పని కూడా పూర్తి కావడంతో అతను కూడా రెడీ అవ్వడానికి పైకి వెళ్ళాడు. ఈలోపు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి గెస్టులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అయిన శ్రీధర్, యోగి, సుజిత, షర్మిల, సుశాంత్, బుజ్జి, కరిష్మా, కశ్మీరా అందరూ ఒక చోట కూర్చున్నారు. కరిష్మాకి చాలా చికాకుగా ఉంది. తనకి పూజలో కూర్చోవడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే, రెండోది షీల. తన ఫాదర్ తో ఆమె కూడా పూజలో పాల్గొనడానికి వస్తుందని తెలిసింది. అది వచ్చిందంటే దాని చుట్టే తిరగాలి, దానికి సర్వెంట్ లాగా అని మనసులో అనుకుంటూ వాళ్ళ మమ్మీ పైన అరుస్తుంది కరిష్మా. ఏంటి ఇలా కూర్చోబెట్టావు, నేను హ్యాపీగా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్దాం అనుకున్నా అంటుంది. రోజు వెళ్తావు కదా, సరిపోవట్లేదా, ఈ ఒక్క రోజైనా ఆడపిల్లలా ఉండు, వచ్చే సంవత్సరం దాన్ని వాడు వదిలేస్తే అదే ప్లేస్ లో వాడి పక్కన కూర్చొని నువ్వు పూజ చేస్తామని మొక్కుకుంటున్నాను, కాబట్టి నువ్వు కూడా మొక్కుకో అంటుంది షర్మిల మెల్లిగా. ఏంటి నేను పెద్ద బావని, సర్లే అని నవ్వుతుంది కరిష్మా. అదే కదా, పెద్ద బావ ఆడపిల్లను వదిలేయగానే మరి మొగాడితో చేస్తానంటుంది మమ్మీ. పీటల మీద ఇద్దరు మగాళ్ళు భార్యాభర్తల్లా కూర్చొని పూజ చేస్తుంటే
చిచి ఊహించుకోవడానికే ఎలాగో ఉంది అని కశ్మీర అనగానే ఇద్దరు కోపంగా చూస్తారు కాజుని, చూపులతో కాల్చేసేలా. వెంటనే దడుచుకున్న కాజు, వామ్మో, వెంటనే తప్పించుకోవాలి అనుకుంటూ పక్కనే వసుంధరాదేవి కనిపించడంతో, అమ్మమ్మ నేను నీతో కూర్చుంటాను అంటూ పక్కన వెళ్లి చేరింది కాజు. నవ్వుతూ వసుంధరాదేవి కూడా కాజుని చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంది. ఈలోపు దేవాంశ్ కూడా రెడీ అయి వచ్చాడు. సేమ్ గ్రీన్ కలర్ కుర్తా, వైట్ పైజామాలో. వావ్, కపిల్స్ ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ అనుకుని వేసుకున్నట్టున్నారమ్మమ్మ అంటుంది కాజు గట్టిగానే. దానికి అందరూ ముసిముసిగా నవ్వుకుంటారు ఇషిక దేవాంశ్ ని చూసి. అప్పుడు చూస్తాడు కొంచెం దూరంలో ఉన్న ఇషికాని. ఆమె కూడా అతన్ని అప్పుడే చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. దేవాంశ్ ట్రెడిషనల్ డ్రెస్ లో చాలా కొత్తగా, సేమ్ టైం హ్యాండ్సమ్ గా కనిపించాడు ఇషికాకి. ఇక ఇషిక అందమైతే తన కళ్ళలోనే ఉంది అని మరొకసారి అనుకోకుండా ఉండలేకపోయాడు దేవాంశ్. ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి కళ్ళే ఆకర్షిస్తాయి నన్ను అనుకుంటూ కింది నుంచి పై వరకు చూశాడు. తన వంపు సంపులు మెలికలు తిరిగినట్లు ఉన్న దేహానికి పట్టు చీరని టైట్ గా కట్టి, నగలతో మెడ, నడుం ఇలా ఏ పార్ట్ ని ఎలా కవర్ చేయాలో అలా నగలతో బంధించేసి చాలా క్యూట్ గా కనిపించింది ఈషిక. నిజంగా బుట్టబొమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది ఒక క్షణం. పర్వాలేదు, అందమైన అమ్మాయి, ఎలా ఉండాలో అలాగే ఉంది అని అంతలోనే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకున్నాడు దేవాంశ్. కర్మరా బాబు, తెలియకుండానే మ్యాచింగ్ అయిపోయింది. ఆంటీ అన్నట్లు మెరూన్ కలర్ శారీ కట్టుకోవాల్సింది అనుకుంటుంది ఇషిక మనసులో. ఇక పూజ పైన కూర్చోండి నాయన, పూజ మొదలు పెడదాం అన్నాడు పూజారి. అలాగే పూజారి గారు అంటూ తనని కళ్ళతోనే రమ్మని సైగ చేసి, డ్రెస్ లో మ్యాచింగ్ అయితే సరిపోతుందా, మనుషులు కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ఇన్ని రోజులు మనుషుల్నే అనుకున్నాను, బట్ ఇప్పుడు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నానేమో అని మనసులో అనుకుంటూ పీటల పైన కూర్చున్నాడు దేవాంశ్. పక్కనే వచ్చి ఇషిక కూడా కూర్చుంది. ఇక పూజ ఆరంభించారు. జస్ట్ వాళ్ళు పూజలో కూర్చుంటూ ఉండగా షీల గబగబా లోపలికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి కోపంతో అలాగే నిలబడిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే తన కడుపు కాదు వాళ్ళంతా కాలిపోయింది వాళ్ళిద్దరిని అలా చూసేసరికి. సోమేష్ మాత్రం ముందుకు వచ్చి కమాన్ బేబీ అంటూ షీలా వైపు చూశాడు. తన ఎక్స్ప్రెషన్స్ అర్థమై చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకొని, కొద్ది రోజుల బేబీ, కాస్త ఓర్చుకో అని తనకి మాత్రమే వినిపించేలా చెప్పి ఇక అక్కడ ఉన్న అందరినీ పలకరిస్తూ ముందుకు నడిచాడు. ముందుగా వసుంధరాదేవి దగ్గర మాట్లాడి ఆ తర్వాత యోగి దగ్గరికి వెళ్ళిపోయాడు సోమేష్. ఈలోపు షీలా దగ్గరికి కరిష్మా వచ్చింది హాయ్ అంటూ. తన కోపం మొత్తం కళ్ళల్లోకి తెచ్చుకొని కరిష్మా వైపు చూసి హాయ్ అంది షీల. ఆమె ఎక్స్ప్రెషన్స్ కి కరిష్మా కూడా భయపడిపోయింది. ఈ చూపులను తప్పించుకోవడానికి పారిపోదామంటే మమ్మీ నన్ను ఇక్కడ ఫిక్స్ చేసింది. దీనికి కోపం వచ్చిందంటే నన్ను ఎప్పుడు ఎలా బ్లాక్ మెయిలింగ్ చేస్తుందో తెలియదు అని మనసులో అనుకుంటూ, పదశీల అటు వెళ్ళి కూర్చుందాం దా అని పిలుస్తుంటే ఇంతకంటే చేయాల్సింది ఏమీ లేదు అన్నట్లుగా తన వెంట నడిచింది షీల. ఇక వాళ్ళు ఎదురుగా కనిపించేలా కూర్చుంది షీల కరిష్మా పక్కన. కాని చూపులు మాత్రం దేవాంశు మీది కంటే ఈషిక పైనే ఉన్నాయి. ఇంత అందం, ఇంత తెలివి, ఇంత ఆస్తి ఉండి కూడా నేను నిన్ను ఓడించలేకపోతున్నాను ఈషిక, అలాగే నా దేవాంశుని కూడా గెలవలేకపోతున్నాను, నిన్ను అతని పక్కన చూడకపోతున్నాను అని మనసులో కసిగా అనుకుంటుంది షీల, ఈషికాని కాల్ చేసేలా చూస్తూ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.